ఏం వార్తలు జరుగుతూ ఉన్నాయి, ఏమున్నాయి ఈరోజు హెడ్లైన్కి సంబంధించి లోపల డీటెయిల్స్ ఏంది అని చూస్తే, ఇక బీఆర్ఎస్ తోటి కటీఫ్ చేసుకొని కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మొత్తం కంప్లీట్గా జాగృతికే పరిమితమై జాగృతిని యాక్టివేట్ చేసే దిశగా కనిపిస్తూ ఉంది. ఏదైతే పార్టీలో అంతర్గత కలహాలు, తన లేఖ లీక్ కావడం, కేసీఆర్ వరకు వెళ్ళలేకపోవడం, వాళ్ళు పార్టీలో జరుగుతున్నటువంటి ఆ వ్యవహారాలన్నీ కూడా గత కొద్ది రోజులుగా కవిత మాట్లాడుతూ వస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆమె జాగృతిని గత కొన్ని రోజులుగా కూడా గమనిస్తే గత 6 నెలలుగా జాగృతి పేరుతో ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంది ఆమె. మరి ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్గా నిన్న బందర్హిల్స్లో జాగృతికి ప్రత్యేకంగా ఒక ఆఫీసు ఓపెన్ చేసారు. 18 సంవత్సరాలు అయింది జాగృతి ఏర్పాటు చేసి. కాబట్టి మేము పార్టీయే ఉంటుంది, జాగృతే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీ యొక్క కన్ను అయితే జాగృతి ఇంకో కన్ను. అంటే బీఆర్ఎస్తో సమాంతరంగా జాగృతిని నడిపిస్తాం, జాగృతి కూడా పార్టీకి తక్కువేం కాదు అనే కోణంలో ఆమె తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పిందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ఏదైతే కొత్తగా కార్యాలయం ఏర్పాటు చేసి జిల్లాల పర్యటనలు కూడా చేసి జాగృతిని మరింత బలోపేతం చేసి మరిన్ని కార్యక్రమాలు తీసుకోవడానికి కవిత ప్లాన్ చేస్తుందని చెప్పొచ్చు. అందుకే కొత్త ఆఫీసు పెట్టిన సంస్థ ఏర్పాటై 18 సంవత్సరాలు అయింది కాబట్టి ఇక మరింత యాక్టివ్గా ముందుకెళ్తామని చెప్పేసి కవిత చేస్తున్న ఇది. అంటే పార్టీలో ఉండదా, ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనదా అంటే గత కొద్ది రోజులుగా చూస్తే ఎక్కడ కూడా బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా ఫ్లెక్సీలు కట్టడం కావచ్చు, నిన్న ఏర్పాటు చేసినటువంటి ప్రారంభించినటువంటి ఆఫీస్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పింక్ కలరు అట్లాంటివి ఏవి కనిపించకుండా ఆమె పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి. మొన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఓన్లీ కవిత ఫోటో మాత్రమే ఉంది, ఇంకెవ్వరి ఇది లేవు. అక్కడ వెల్కమ్ బ్యానర్లలో కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసిన ప్లకార్డుల్లో కావచ్చు, కవిత జాగృతి తప్ప ఇంకా వేరే ప్రస్తావన లేదు. అంటే ఇవన్నీ బట్టి చూస్తే పార్టీలో ఆమె నెగలనిస్తలేరు, ఆమె మాట ముందర పడనిస్తలేరు, ఆమె లెక్క చేస్తలేరు. కాబట్టే పార్టీతో తెగదెంపులు చేసుకుందా. అందుకే జాగృతి మొదటి నుంచి జాగృతి పేరుతోటి తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మలని, రకరకాల కళా ప్రదర్శనలని, బోనాలని చాలా కార్యక్రమాలు తీసుకుంది కవిత. ఆ కోణంలో ఆమెకు కొంత గ్రౌండ్లో కొంత ఫాలోయింగ్ ఉంది. కాబట్టి జాగృతిని మళ్ళీ పూర్తి స్థాయిలో జాగృతి మీద దృష్టి పెట్టి యాక్టివేట్ చేసి తనకు సంబంధించిన అనుచరులు, తన వర్గం ఏదైతే ఉందో వాళ్ళతోటి జాగృతిని ఫుల్ ఫ్లెడ్జ్గా దాని ఏమంటారు యాక్టివ్ మోడ్లోకి తీసుకొచ్చే దిశగా కవిత ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే బీజేపీ పార్టీ మీద తనను మనీ లాండరింగ్, లిక్కర్ కుంభకోణం కేసుల జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తూ ప్రధానంగా కవిత తన కార్యక్రమాలు తీసుకుపోతూ ఉందని చెప్పేసి అర్థమవుతూ ఉంది. రానున్న రోజుల్లో ఆమె స్వయంగా ప్రకటనలు కూడా చేస్తూ ఉంది. రానున్న రోజుల్లో బీజేపీతోని కొట్లాడతాం, కాంగ్రెస్తోని కొట్లాడతాం అని చెప్పేసి. అంటే ఇదంతా కూడా గమనిస్తే అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం అంటే ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా